ఈరోజు ఒక కీర్తనను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకు అనంటే చాలాసార్లు శ్రమ, కష్టం, ఒక్కొక్కసారి దేవుని శిక్షే వచ్చినా మనం తిరిగి ఆయన్నే ఆశ్రయించాలి అనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం లేదా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆకాశం నుండి శిక్ష, సాతాను ద్వారా పాతాళం నుండి శోధన, వీటిని బట్టి భూమిపై నుండి మనుషుల ద్వారా జలాల్లో ఘోషించే నిందలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనేది ధ్యానం చేసుకుందాం. భక్తుడు పాపం చేశాడు, దేవుడు ఆకాశం నుంచి శిక్ష పంపించాడు. దాన్ని బట్టి సాతాను శోధిస్తూ, నిరుత్సాహపరుస్తూ, పాతాళం నుండి అగ్నిబాణాలు, మంటలు చెలరేగుతున్నట్టు ఉన్నాయి. వీటన్నిటిని చూసి శత్రువులేమో ఆనందిస్తూ హేళనలు, నిందలు, అవమానాలు విసురుతూ ఉన్నారు. ఏం చేయాలి ఇలాంటప్పుడు? అది మనం చూడబోతున్నాం. మీరు ఎండలో చెట్టు కింద నించున్నారు. మీకు చెట్టు పెద్దగా కనబడుతుందా, సూర్యుడు పెద్దగా కనబడతాడా? చెట్టే పెద్దగా కనబడుతుంది, కానీ నిజానికి ఏది పెద్దది? అసలు సూర్యుని విస్తృతమైన ఆ సైజుతో చెట్టు సైజుని కొలవగలమా? అసలు భూమి కంటేనే అనేక రెట్లు పెద్దదైన సూర్యుడు నువ్వు చెట్టు నీడలో ఉన్నప్పుడు చిన్నగా కనబడుతున్నాడు. ఈ చెట్టే పెద్దగా నిన్ను ఆవరించేసినట్టుగా కనబడుతుంది. నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన నింద, నీకు వచ్చే కష్టం, నిన్ను తరుముతున్న శత్రు బాధలు, అవమానాలు, నిరాశలు, ఇవి నిన్ను భయపెట్టవచ్చు. అమ్మో, దేవుడు కూడా ఏం చేయలేడు అనే భయాన్ని పుట్టించవచ్చు. ఒక్కసారి చెట్టు క్రింద నుంచి బయటకు వచ్చి చూస్తే సూర్యుడు ఎంత భీకరుడో, ఎంత పెద్దవాడో, భూమంతటికి మించిన సైజులో ఎలా ఉన్నాడో అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఉన్న భయాన్ని నుండి బయటకు రా. నిన్ను భయపెట్టే, నిన్ను దేవుని కంటే ఇవి గొప్పవి అన్నట్టుగా నీకు భూతద్దంలో చూపించే నీ అనవసరమైన భయాల నుండి, నిరాశల నుండి బయటకు రా. దేవునిలో ధైర్యం తెచ్చుకో, ఆదరణ పొందు. కీర్తన గ్రంథం 3వ కీర్తన చదువుతున్నాను. అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. సెలా అని రాసింది. యెహోవా, నీవే నాకు కేడెంగాను, నీవే నాకు అత్యాస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరుగుగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. ఎప్పుడు రాశాడు? అబ్షాలోము అనే తన కుమారుడు తనను తరుముతూ ఉన్నప్పుడు పారిపోతూ రాసిన కీర్తన. కుమారుడు ఎందుకు తరుముతున్నాడు? కుమారుడు కోరేదేంటి? సింహాసనం, కిరీటం. తండ్రి కిరీటాన్ని ఆశిస్తూ తరుముతున్నాడు. తను దేన్ని కోరుతూ వెంటాడుతున్నాడు అంటే కిరీటాన్ని కాదు, తండ్రి ప్రాణాన్ని కూడా కోరుతున్నాడు. ఎందుకు? తండ్రి బ్రతుకున్నంత కాలం ప్రజలు తనని రాజుగా అంగీకరించారు. కాబట్టి తండ్రిని చంపేస్తే కిరీటం పొందవచ్చు, సింహాసనం దొరుకుతుంది. కాబట్టి చూడండి, అధికారం పోయేటట్లుంది, ప్రాణం పోయేటట్లుంది.
ఎవరో శత్రువులు అనుకుంటే దావీదు చాలా యుద్ధాలు చేశాడు కాబట్టి చాలా సులువుగా మిగతా వాళ్ళందరినీ జయించాడు. కానీ ఇప్పుడు తరిమేది ఎవరు? సొంత కుమారుడు. తనతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? తనకు అప్పటి వరకు నమ్మకంగా సేవ చేసిన తన దగ్గరి మంత్రులే, తన దగ్గర నమ్మకంగా అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళే కొడుకు వైపు తిరిగిపోయారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. తరమబడుతూ ఉన్నాడు, ప్రాణభయంతో వెళుతూ ఉన్నాడు. మీరు చూస్తే ఏడుస్తూ ఒలీవల కొండపైకి ఎక్కుతూ ఉన్నాడు. ఆ దృశ్యం చూస్తే చాలా వింతగా ఉండదు. అప్పటివరకు సింహాసనం మీద ఉన్నటువంటి వాడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. కాళ్ళకు చెప్పులు కూడా లేవటండి ఆ కొండ మీద ఎక్కుతూ ఉన్నప్పుడు. అంటే ఆ కంగారులో పారిపోవడానికి, ప్రాణభయంతో పారిపోతున్నప్పుడు ఇంక ఇవేమీ లేవు, జోళ్ళు లేవు. మరి ఎండ వల్లో లేకపోతే అవమానంతోనో తల మీద వస్త్రం కప్పుకున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఎవరు? రాజు దావీదు. అయితే సంతోషించదగిన విషయం ఏంటంటే ఏడుస్తూనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూనే ఈ పాట కడుతూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు, ఏడుస్తూనే విశ్వసిస్తూ ఉన్నాడు. దీన్ని అంటాం కన్నీటితో విత్తువాడు సంతోషగానాలతో పంట కోస్తాడు అని. తన దుఃఖంలోనే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. శ్రమ, భయం, కష్టం, ఆపద వీటిలోనే తన దేవుని యందు విశ్వాసం నుంచి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ విశ్వాసం అనే విత్తనాలు విత్తుతూ ఉన్నాడు, లేదా ధైర్యం అనే విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. జయం కోసం నిరీక్షణతో దేవుడు సహాయం చేస్తాడు, విడిపిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తనలో మనం చూసేది ఏంటి అంటే ఒక పద్ధతిని చూస్తున్నాం. కష్టంలో, ఒత్తిడుల మధ్య ఏం చేయాలో చూస్తున్నాం. ఎ ప్యాటర్న్ ఫర్ ప్రైజ్, పీస్ అండ్ ప్రేయర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ప్రెషర్. అంటే ఒత్తిడుల మధ్య దేవుని ఘనపరచడం, స్తుతించడం, నెమ్మదిగా, విశ్రాంతిగా, నిశ్చింతగా ఉండడం, దేవునికి ప్రార్థన చేయడం. ప్రైజ్, పీస్ అండ్ ప్రేయర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ప్రెషర్. దావీదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంటున్నాడు. 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. నాతో చెప్పండి అందరూ, నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. ఎలాంటి టైంలో చెప్తున్నాడు? దండెత్తి వస్తూ ఉన్నారు. అటు సింహాసనం పోయే ప్రమాదం ఉంది, అంతకంటే ఎక్కువ ప్రాణం పోయే ప్రమాదం ఉంది. సొంత వాళ్ళ దగ్గర నుండి తను నమ్మిన స్నేహితులు శత్రువులయ్యారు, తన బిడ్డే తను తరుముతూ ఉన్నాడు. ఇలాంటి ఆపదలో నేను భయపడను అని చెప్పడం చిన్న విషయం కాదు. కాబట్టి దావీదు ఎందుచేత ఇలాంటి భయంకరమైన ఆపదలో సైతం ఆపద యొక్క ముఖం ఎదుట, ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ, ఇలాంటి నిశ్చేతతో నిశ్చింతగా భయపడకుండా ఎలా ఉండగలుగుతున్నాడో ఆ రహస్యాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఇది కానీ తను రాసి ఉండకపోతే తన ఆపదను ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడో, దేన్ని బట్టి ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడో మనకు తెలియపోను. వచ్చిన ఆపద ఎంత భయంకరమైందో చూసాం. అది అలాంటి ఆపదను తను ఎంత ధైర్యంగా, నిశ్చింతగా ఎలా ఎదుర్కోగలిగాడో ఆ రహస్యాలేంటో మనం చూద్దాం. ఈ కీర్తనను 3 భాగాలకు విభాగించవచ్చు. మొదటి 2 వచనాల్లో సమస్య ఏంటో చూస్తాం. దావీదు మీదకి వచ్చిన ఆపద ఎంత విస్తృతంగా ఉందో అది చూస్తాం. 3, 4, 5, 6 వచనాల్లో అలాంటి కష్టంలో తను ఎంత నెమ్మదిగా ఉన్నాడో, తన శాంతిని చూస్తాం. అంతేకాదు ఆఖరి 2 వచనాల్లో అలాంటి కష్టంలో తను దేవుని మీద ఎలా ఆధారపడుతూ ప్రార్థన చేశాడో చూస్తాం. హిస్ ప్రెడికమెంట్ అంటే తన కష్టం మొదటి 2 వచనాల్లో, తర్వాత 4 వచనాల్లో తను చూపించిన
నెమ్మది, పీస్, ప్రెడికమెంట్, పీస్ అండ్ ప్రేయర్స్. ఆఖరి 2 వచనాల్లో ప్రార్థన చేయడం మనం చూస్తాం. మీకు ఒకవేళ అబ్షాలోము సమస్య అదంతా ఎలా ఎదురైంది, తను ఎలా పారిపోయాడు, యుద్ధంలో అబ్షాలోము ఎలా చంపబడ్డాడు, తిరిగి సింహాసనం దావీదుకు దేవుడు ఎలా ఇచ్చాడో మీరు చూడాలనుకుంటే 2 సమూయేలు 15, 16, 17, 18 అధ్యాయాల్లో ఈ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు చూడవచ్చు. తన శ్రమలు ఎలా ఉన్నాయో చూడండి. మొదటి 2 వచనాలు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. తన్ను బాధిస్తున్నారు, మానసికంగా బాధిస్తున్నారు, శారీరకంగా కూడా తరుముతూ కొండ మీదకి చెప్పులు లేకుండా ఏడుస్తూ పారిపోవలసిన పరిస్థితి. బాధిస్తూ ఉన్నారు. వాళ్ళు విస్తరించి ఉన్నారు. ఏదైనా మట్టి రోడ్డు మీద ఒక తడి బంతి పడి దొరుకుతుంది అనుకోండి, దాని చుట్టూరు ఏమవుతుంది? అది వెళ్ళే కొద్దీ ఇంకా మట్టి దానికి కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ రీతిగా మొదట్లో ఉన్న శత్రువులు కొద్దిమందే. ఈ అబ్షాలోము తాను కొద్దిమందిని పోగు చేసుకుని తిరిగేవాడు. ఇక ఎప్పుడైతే దావీదు టైం అయిపోయింది, ఇక రాజ్యం నాదే అనే భ్రమ పుట్టించాడు ప్రజల్లో, దావీదుకు అనుకూలం ఉన్నటువంటి వాళ్ళే అబ్షాలోము వైపు తిరిగిపోయారు. ఉండే కొద్దీ శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది. చదివితే మీకు అర్థమవుతుంది ఆ బ్యాక్గ్రౌండ్. అహీతోపెలు, దావీదుకు సలహాలు ఇచ్చే మంత్రులు, వీళ్ళందరూ అబ్షాలోము వైపు తిరిగిపోయారు. నన్ను బాధించు వారెంతో విస్తరించున్నారు, నా మీదకి లేచివారు అనేకులు. ఆఖరికి తాను తరమబడుతుంటే బెన్యామీనుడు ఒకడు ఇసుక విసురుతూ, రాళ్ళు విసురుతూ, దావీదును శపిస్తూ హేళనగా మాట్లాడుతున్నాడు. అసలే శ్రమలో ఉంటే ఇంకా తన మీదకి లేచి తిరుగుబాటు చేసి నిందించి అవమానపరిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవి చాలా అన్నట్టు చూడండి ఏం జరుగుతుంది. 2వ వచనం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. ఇక్కడ సెల అన్నాడు. సెల అంటే సంగీతంలో మార్చవలసిన ఒక మార్పును గురించి సెల అంటారు. చూడండి, పాటలు ఒక్కొక్కసారి సంగీతం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక పిచ్లో పాడి ఇంకో పిచ్లోకి వెళ్తారు. అలా మార్చడానికి వాడే పదం ఇది. అంతేకాదు, దీనికి ఇంకొక అర్థం ఉంది. అదేంటి అంటే, స్టే దేర్ అండ్ కన్సిడర్ ఎ లిటిల్. ఆగు, చెప్పబడిన దాని గురించి కొంత ఆలోచించు అనే. అంటే సెల అని చెప్పబడిన దాదాపు 70 సార్లు ఈ కీర్తన గ్రంథంలో సెల అనే పదాన్ని మీరు చూస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఆ పదాన్ని చదవం, దాన్ని పట్టించుకోం. కానీ ఏం చేయాలి? దాన్ని పట్టించుకుంటే ఏం చేస్తాం? ఆగుతాం. ఆగి కాస్తసేపు చెప్పబడిన మాటలని ఆలోచిస్తాం, ధ్యానం చేస్తాం. ఒక్కొక్కసారి మనల్ని ఆపవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆగాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తెలుసా? నిన్ను బాధించే వాళ్ళు విస్తరించున్నప్పుడు సైతం ఆగి ఆలోచించాలి. కష్టం ఎక్కువే కొద్దీ నీ కంగారు ఎక్కువ అవ్వకూడదు. ఆగి ధ్యానించాలి. అది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్లోను 2వ వచనం లాస్ట్లోనూ చెప్పాడు, లాస్ట్లో కూడా మళ్ళా అంటున్నాడు సెల. మ్యూజిక్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సెల అంటున్నాడు. అంటే మనం ఆలోచించవలసి ఉంది. కంగారు పడుతూ ఏవేవో మానవ ప్రయత్నాలు చేస్తూ బాధల గురించి అలాగే చెప్పుకుంటూ వెళుతూ కాదు, అక్కడితో బాధలు చెప్పడం గురించి ఆపేశాడండి. ఇక అక్కడి నుంచి చెప్పేది ఏంటో తెలుసా? దేవుని గురించి చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ మీరు కష్టాల గురించి ఎవరన్నా చెప్తూ ఉంటే ఎక్కువ ఏమంటారు? సెల అనండి. ఇక అప్పటి నుంచి ఏం చేయాలి? కష్టాల గురించి చెప్పడం ఆపేసి దేవుని గురించి చెప్పడం మొదలు పెట్టమని. అదే జరుగుతుంది 2వ వచనానికి 3వ వచనానికి.
ఎంతసేపు కష్టం, శ్రమ, బాధ అంత విస్తారంగా ఉన్నప్పటికీ దాని గురించే ఏడుస్తూ, దాని గురించే చర్చించుకుంటూ, దాని గురించే దుఃఖపడడం కంటే సెల ఆగడం మంచిది, ఆలోచించడం మంచిది. నువ్వు చెట్టు కింద ఉన్నావు, చెట్టు పెద్దగానే కనబడుతుంది, కానీ ఒకసారి ఆగి చూడు, పైన సూర్యుడు చిన్నగా కనబడుతున్నాడు, కానీ ఈ చెట్టు కంటే అనేక వేల రెట్లు సూర్యుడు పెద్దవాడు. కాబట్టి నీ శ్రమ నీకు ఎక్కువగా అనిపిస్తోంది, కానీ దీనికంటే పైన ఉన్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు. 93వ కీర్తన ధ్యానం చేస్తూ ఈ మాట చెప్పుకున్నాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూమి కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఆయన రాజ్యం చేస్తున్నాడు కాబట్టి భూమి కదలకుండా స్థిరంగా ఉంది ఇన్ని వేల సంవత్సరాల నుంచి అంటున్నాడు. విస్తార జలముల ఘోషల కంటే బహువచనం వాడుతున్నాడు. ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు అంటున్నాడు. ఈ కెరటాలు, ఈ సముద్రాల ఘోష ఎంత ఎత్తు ఎగిరి పడుతూ ఉన్న ఆకాశం నుండి దేవుణ్ణి ఎక్కడ తాకగలవి? నిప్పురవలు ఎగిరి పడ్డట్టే కదా, ఆరిపోవడానికే కదా ఇవి ఎగిరేది. దేవుడు బలిష్ఠుడు. మన దేవుడు మనకు వచ్చిన కష్టం కంటే బలిష్ఠుడు, గొప్పవాడు. కాబట్టి సెలా, ఆగుదాం. ఆలోచించడానికి ఇలాంటి పరిస్థితుల్లోనైనా అవకాశం ఉంది. ధ్యానించడానికి ఎటువంటి శ్రమలోనైనా అవసరం ఉంది. There is always something excellent to rest, to pause, to meditate. శ్రేష్టమైనవి, విలువైనవి, దేవుని గురించిన వాగ్దానాలు, ఆయన గతంలో చేసిన మేళ్ళు, చేస్తానని చెప్పిన వాగ్దానాలు, ఇవన్నిటి గురించి ఆలోచించడానికి కష్టంలో మనం ఆగడం, ధ్యానించడం అవసరం. ఇక నుంచి వాడతారా సెలా అనే పదం? ఎవరైనా ఏడుస్తున్నప్పుడు ఏమంటారు? కాసేపు ఏడనివ్వండి, మరి మొదటి 2 వచనాలన్నా ఏడవాలి కదా. చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటే ఇంకో వచనం కట్టాడు, కొత్త పాట ఎత్తుకున్నాడు అనేవారు. సో 2 వచనాలు మాత్రం పాడినివ్వండి, తర్వాత సెలా చెప్పండి, మీకు మీరు చెప్పుకోండి సెలా అని. ఆగుదాం, దేవుని గురించి ఆలోచిద్దాం. అయితే తను బాధించేవారు విస్తరించున్నారు, తన మీదకి లేచేవారు అనేకులు అని చెబుతూ శారీరకంగా బాధించడమే కాదు, తరమడమే కాదు, మాటల చేత దాడి చేస్తూ ఉన్నారు. అంటే శరీర గాయాల కంటే మనసుకు కలిగిన గాయాలు త్వరగా మానవి. దెబ్బ కొడితే ఏదైనా గాయం అయితే అది కొంతకాలానికి మాడిపోద్ది, కానీ మనసుకు కలిగిన గాయం అది త్వరగా మానదు, చాలా కాలం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా శారీరకంగా బాధిస్తున్నారు, మరొక రకంగా మానసికంగా మాటల చేత హృదయాన్ని గాయపరిచేటట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే అది న్యాయం అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు కూడా. ఏమంటున్నారు? దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. ఎందుకు చెప్తున్నారు చెప్పండి? వాళ్ళు తరుముతున్నారు కదా. దేవుని గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది శత్రువులకి? యుద్ధంలో కసేపు చంపేస్తాం కదా అని చెప్పడమేనా? దావీదు అంతకుముందు ఏం చేశాడు? ఇంతకుముందు దేవునిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? 2 సమూయేలు 15, 16, 17, 18 అధ్యాయాలకు ముందు ఏం జరిగింది? 11 అధ్యాయం ఏమైంది? దావీదు బెత్షెబతో పాపం చేశాడు, ఆమె భర్తను చంపించాడు. దేవుడు కూడా నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించాడు, ఇదిగో ఇప్పటి నుండి నీ గృహంలో యుద్ధం అన్నాడు. నువ్వు రహస్యంగా చేసావు, కానీ నీ మీదకి బహిరంగంగా శ్రమ వస్తుంది అన్నాడు. శత్రువులు నన్ను నిందించడానికి వారి నోటికి నువ్వు కారణాన్ని ఇచ్చావు, కాబట్టి ఇదిగో నీకు శ్రమ అన్నాడు. కాబట్టి నిజానికి అబ్షాలోము దగ్గర నుంచి పారిపోవడానికి ఈ శ్రమ దేవుడు ఒప్పుకున్నాడు. తను చేసిన పాపాన్ని బట్టి నీ కుటుంబంలో యుద్ధం అన్నాడే, ఇది తను చేసిన పాపానికి ప్రతిఫలంగా వచ్చిన శిక్షలో భాగం. కాబట్టి శత్రువులు అనే మాట అర్థవంతమైందా కాదా చెప్పండి? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి శత్రువులు దేవుని శిక్షను గుర్తించారు, దాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇక నీకు దేవుని దగ్గర నుంచి సహాయం ఏమీ రాదు అంటున్నారు. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది? మీరు అసలే కష్టంలో ఉన్నారండి,
మీరు హాస్పిటల్లో ఆపరేషన్ టేబుల్ ఎక్కాలి. ఇలాగా శత్రువు మీరు చేసిన పాపాలన్నీ గుర్తు చేస్తున్నాడు. అవన్నీ వాస్తవాలా కాదా? వాస్తవాలు. ఇంకేమనిపిస్తుంది? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, ఏ ప్రక్క ద్వారాలు మూయబడినా సరే పై ద్వారం ఎప్పుడు తెరిచే ఉంటుంది కదా. దీన్నే మూసేయడానికి చూస్తున్నారు మాటల చేత. నీకున్న ఒకే నిరీక్షణను కూడా నీకు దూరం చేస్తున్నట్లుగా ఉంది ఈ మాటలు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదు అంటున్నారు. నీకున్న ఒకే ఒక నిరీక్షణను నీకు దూరం చేయడానికి చూస్తున్నారు. నీకున్న ఒకే ఒక ఆధారాన్ని సైతం నీకు లేకుండా చేయడానికి మాటల ద్వారా నిందిస్తున్నారు. అందుకని అన్నాను, పరలోకం నుంచి పాపానికి శిక్ష నీ మీదకి వస్తూ ఉండగా, పాతాళం నుంచి నిన్ను శోధనలు ఆవరించి ఉండగా, వీటిని చూసి లోకులు నేను నిందిస్తూ భయపెడుతూ ఉండగా ఎలా తట్టుకోవాలి? దానికే జవాబు ఈ 3వ కీర్తనలో మనం చూస్తాం. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదు అని నన్ను గురించి చెప్పువారు అనేకులు. దేవుడు శిక్షిస్తున్నాడు దావీదును. దాన్ని ఇంకా విపరీతంగా చేసి వాల్యూమ్ పెంచేసి ఇక దేవుడు ఇక రక్షించడు, ఆయన ప్రేమను ఆపేశాడు, ఆయన ఏర్పాటు నుంచి దావీదును తొలగించేశాడు, ఇంకా అయిపోయింది అని తేల్చేశారు శత్రువులు. చూడండి, ఈ మాటలన్నీ అనేటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. దేవుని వల్ల అతని రక్షణ ఏమీ దొరకదని. తన స్నేహితులేమో దుఃఖంతో అంటున్నారు, అవును అయిపోయినట్టుంది ఇక దావీదు సంగతి. నిజమే కదా, అతను చేసిన పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడని నాతానుతో అన్నాడు కదా, అయిపోయి ఉంటుంది ఇక అని దుఃఖంతో పలుకుతున్నారు కొంతమంది. శత్రువులేమో భలే అయిపోయింది వీడి సంగతి అని సంతోషంతో పలుకుతున్నారు అన్నమాట. కాబట్టి శత్రువులకేంటి, స్నేహితులకేంటి, దావీదు పని అయిపోయింది అన్నట్టుంది పరిస్థితి. దావీదు దాన్ని ఎలా తీసుకున్నాడో చూడండి. స్నేహితులే శత్రువులు అవ్వచ్చు, లేదా స్నేహితులు దుఃఖపడగలరు కానీ మనల్ని తప్పించలేకపోవచ్చు. శత్రువులు ఒక ప్రక్క అతిశయిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మీకు ఆ గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ మాటలు వినండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. ఎటువంటి పదాలు ఇక్కడ మనం చూస్తున్నామో చూడండి. శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను కింద పడినా తిరిగి లేస్తాను, అంధకారం ముందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నేను పాపం చేస్తాను కాబట్టి దేవుని కోపాగ్నిని సహిస్తాను, ఇది న్యాయమే, ఓర్చుకుంటాను. ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. ఆయన కోపాగ్ని చల్లారుతుంది. ఎందుకు? ఆయన కోపం నిమిషం, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టి నిమిషం తట్టుకోలేమా? అది కూడా న్యాయమైన శిక్షణ. ఇదండి మనం శ్రమలో ఉన్నప్పుడు పలకవలసిన మాటలు. అవును, నేను పాపం చేశాను, దేవుడు కోపాగ్నితో నన్ను శిక్షిస్తున్నాడు, ఆయన మళ్ళా నన్ను వెలుగులోకి రప్పిస్తాడు. అంధకారం ముందు కూర్చున్న దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు. క్రింద పడ్డా తిరిగి లేస్తాను. శత్రువా, ఇప్పుడు అతిశయిస్తున్నావు, త్వరలోనే సిగ్గుపడతావు. శత్రువా, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, రక్షణకర్త దేవుని కొరకు నేను కనిపెడతాను అంటున్నాడు. ఇదే విషయాలు మనం దావీదు పలకడం కూడా ఊహించగలం. కాబట్టి ఒక ప్రక్క నిందలు, వాటికి మించిన ధైర్యం, ఇవి మనం ఇక్కడ చూస్తున్నాం. పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుని ప్రేమ ఎంత గొప్పదో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇట్లుండగా ఏమంది, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ఆయన ప్రేమ శాశ్వతమైంది. కాబట్టి మనకి శత్రువులు ఎవరు? ఆయనను మించి మనల్ని ఆపదకు గురి చేయగలిగిన మనం భయపడవలసిన శత్రువులు ఎవరు లేరు. దేవుడు ఏం చేస్తాడో ఇలాంటి పరిస్థితుల్లో చూడండి.
దేవుని నమ్మదగిన, మార్పు చెందని స్థిరమైన ప్రేమను బట్టి దావీదు ఇలాంటి కష్టాల్లో కూడా నిశ్చింతగా ఉండగలుగుతున్నాడు. నేను భయపడను అని చెప్పగలుగుతున్నాడు. తను ఈ కీర్తన రాసేటప్పుడు యుద్ధం అవ్వలా, అబ్షాలోము చచ్చిపోలా ఇంకా. కాబట్టి శ్రమంతా తీరిపోయిన తర్వాత నేను భయపడను అంటే అర్థం లేదు. శ్రమలోనే అంటున్నాడు నేను భయపడను అని. ఎందుకు భయపడ్డో చూడండి. యెహోవా, నీవే నాకు కీడెముగాను, నీవే నాకు హాస్యాస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఈ కీర్తనలో చాలాసార్లు నీవే 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 అన్నాడు. ఎన్నిసార్లు చెప్పగలరా? 4 సార్లు అంటున్నాడు. శ్రమలో మనం ఆధారపడవలసిన ఒకే ఒక్కడు దేవుడు. నిజానికి స్నేహితుల మీద ఆధారపడతాం, ఆ స్నేహితులు ఇప్పుడు దావీదుకు శత్రువులు అయ్యారు. బిడ్డల మీద ఆధారపడతాం, బిడ్డలు కూడా ఇప్పుడు శత్రువు అయ్యాడు దావీదు. నమ్మదగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. అంటే ప్రతి సందర్భంలో అందరి స్నేహితులు శత్రువులు అయిపోతారని, బిడ్డలు దూరం అయిపోతారని కాదు ఇక్కడ అర్థం. ఒకవేళ వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తున్నా మనం దుఃఖపడుతుంటే, నొప్పితో గిలగలాడుతుంటే చూస్తా అమ్మా ఏడోకో లేకపోతే నాన్న బాధపడుకో అని చెప్పగలరు తప్ప వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అందుకే అన్నాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అని. దేవుడు గొప్పవాడు, ఆయన విడిపించగలవాడు, ఆయన అధికారి, ఆయన ప్రేమ గలవాడు, ఆయన సహాయం చేసేవాడు. కాబట్టి నీవే 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 అని అంటూ దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. దేవుడే దిక్కు. యెహోషాపాతు యుద్ధం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మాకు ఏమి చెయ్యను తోచట్లేదు, నీవే మాకు దిక్కు. ఇది రాజు పలుకుతున్నాడండి ఈ మాటలు. నిజానికి రాజే అలా పలికితే మిగతా సైన్యం అంతా భయపడాలి. కానీ నిజానికి రాజు ఒక మనిషిని నీవే నాకు దిక్కు అని అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆడు మాత్రం ఏం చేస్తాడు అనుకుంటారు. నీవే నాకు దిక్కు అనేది అసలు దిక్కైన దేవునితో అంటున్నాడు కాబట్టి భయపడక్కల. వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుంటారు దేవుని మీద ఆధారపడి. నీవే 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 అంటున్నాడు. దేవుడు, యెహోవా అనే పదాలు ఎన్నిసార్లు వాడాడు చెప్పండి ఈ కీర్తనలో? ఉన్నాయి 8 వచనాలు, చిన్న కీర్తన. తాను శ్రమలో దేవుని గురించి ఎక్కువ ఎలా ఆలోచిస్తున్నాడు, ఎన్నిసార్లు దేవుని గురించి పలుకుతున్నాడో చూడండి. యెహోవా ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు, మొత్తం 6 సార్లు యెహోవా యెహోవా యెహోవా. 4 సార్లేమో నీవే నీవే నీవే. దేవుడు అని ఆయన అని ఎన్నిసార్లు ఉంది? 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఆయన అని 4వ వచనంలో అంటున్నాడు, 7వ వచనంలో నా దేవా అంటున్నాడు, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం అంటున్నాడు. చూడండి దేవుని గురించిన విశ్వాసం, దేవుని మీద ఆధారపడే మనసు. కష్టం ఎంత ఎక్కువగా ఉందో అంతకంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడడం, దేవుని వైపే చూడడం. ఇదేనండి దావీదు కష్టంలో ధైర్యం ఉండడానికి రహస్యం. నువ్వు నీవే 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 అని నువ్వు ఎవరి గురించి చెప్పినా నీకు ధైర్యం రాదు. ఒక్కోసారి భర్త మీద ఆధారపడిపోతారు బాగా, లేదా సంపాదించే బిడ్డల మీద ఆధారపడిపోతారు చాలాసార్లు. లేకపోతే మనకు తెలిసిన ఒక పెద్ద మనిషి మీదో, ఒక అధికారి మీదో, ఒక రాజకీయవేత్త మీదో బాగా ఆధారపడిపోతారు. ఒక్కొక్కసారి పాస్టర్ల మీద ఆధారపడిపోతారు చాలామంది. ఎదగకపోతే ఎలా ఉంటుందంటే, ప్రతిదానికి మీరు ప్రార్థన చేసుకోవడం రాదు అన్నట్టు ప్రతిదానికి సేవకుల మీద ఆధారపడతారు. ఇల్లు మారితే ప్రార్థన, ఫ్రిడ్జ్ కొంటే ప్రార్థన, చిన్న జ్వరం వస్తే మీరు చేసుకోలేరా? అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఎలా ప్రార్థన చేసుకోవాలో చెప్పడానికి ఉన్నాం కానీ మీరు ప్రార్థన చేసుకోకుండా మేము చేస్తామని మీరు ఊరుకోండి అంటాను కాదు ఉన్నది. తప్పు బోధకులే చెప్తారు, మా ప్రార్థనలు గొప్పవి కాబట్టి మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మాకు అన్ని కానుకలు ఇవ్వండి, ఇన్ని కానుకలు ఇవ్వండి. నేను ప్రార్థనలో డబ్బులు అమ్ముతారన్నమాట వీళ్ళు. ఆధారపడాల్సింది దేవుని మీదే, ఆధారపడవలసింది దేవుని మీదే. అదే మనం శ్రమలో ధైర్యంగా ఉండడానికి చక్కని మార్గం. చూడండి, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ప్రార్థన పాట రూపంలో చేస్తున్నాడు దావీదు. కాబట్టి మీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారు? 3వ కీర్తనను పాడండి. దీంట్లో ప్రార్థన ఉంది, దీంట్లో నిరీక్షణ ఉంది,
దీంట్లో విశ్వాసం ఉంది. కాబట్టి పాటను శ్రమల్లో పాడుకుందాం. ఒక్కొక్కసారి కొంతమంది బిడ్డల ద్వారా వచ్చిన బాధలతో కుమిలిపోతూ ఉంటారు. ఇక్కడ దావీదుకు వచ్చిన బాధ ఏంటి? బిడ్డ ద్వారా వచ్చిన బాధ. మనం ఒకసారి కొన్ని వారాల క్రితం ఒక తల్లి వచ్చి చాలా దుఃఖంతో ఏడుస్తూ చెబుతుంది, పిల్లోడు ఇంటర్మీడియట్ అండి, వాడు చాలా దుర్మార్గుడిగా ఉంటున్నాడు, కొడుతున్నాడండి నన్ను, వాళ్ళ నానేమో తాగుబోతూ పట్టించుకోడు, నాది ఒక్కటే ఆశ అండి, నా ప్రేమను వాడు అర్థం చేసుకోవాలి, నేను చెప్పేది వాడు బాగుపడాలని చెప్తున్నానని వాడు అర్థం చేసుకోవాలి, వాడు మారితే చాలండి నాకు అంటున్నాను. ఎంత దుఃఖం తల్లిది ఆలోచించండి. ఒక ప్రక్క భర్త చూడలేదు, పిల్లోడేమో దుర్మార్గుడిగా తయారవుతున్నాడు, అలాగే కొనసాగుతాడు, త్వరలోనే నాశనం అయిపోతాడు, చెడ్డ అలవాట్ల వల్ల, చెడ్డ స్నేహితుల వల్ల పాడైపోతాడు, భవిష్యత్తు ఉన్నది ఇక. ఆ తల్లి దుఃఖం ఎంత బాధాకరమైందో చూడండి. దావీదు అలాంటిది ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి వారికి సైతం ఈ కీర్తన ఎంత ఆదరణకరమైందో చూడండి. నిజానికి నీ శ్రమ, నీ తీవ్రమైన శ్రమ నిన్ను దేవుని దగ్గరకు తరమాలి, దేవుని దగ్గర నుండి కాదు తరమాల్సింది. అర్థమైందా? చాలామంది శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి పారిపోతారు. ఇది అవివేకం. శ్రమలోనే కదా దేవుని దగ్గర నుంచి మనం ఎక్కువ మేలు పొందాల్సింది. డాక్టర్ గారు బంధువు లేదా బాగా మంచి స్నేహితుడు, ఆయన మిమ్మల్ని ఏమైనా చాలా కాలమైంది నేను కలిసి అని అంటే, ఈ మధ్య బాగాలేదండి అందుకే కలవలేదండి, అర్థం ఉందా? అప్పుడు ఆయన ఏమంటారు, అరే అదేంటి నాకు చెప్పలేదే, అరే నేను ఏదైనా ఉపయోగపడుతుంది కదా, నేను ఏదైనా ఉపయోగపడేది ఎక్కువగా కష్టంలోనే కదా, అలాంటి టైంలో నా దగ్గర రాకపోవడం ఏంటి, అరే పిచ్చోడా అంటారు కదా. అర్థమైంది చెప్పింది? నీ బంధువు అయిన డాక్టర్ లేదా నీ స్నేహితుడైన డాక్టర్ నీకు ఎప్పుడు ఎక్కువ అవసరం? నీకు అనారోగ్యం వచ్చినప్పుడు. అలాంటప్పుడా నువ్వు కనబడకుండా ఉండేది, దాన్ని బట్టి నువ్వు కనబడకుండా ఉండేది. పిచ్చిది. దేవుణ్ణి ఆశ్రయిద్దాం శ్రమలో ఇంకా ఎక్కువ. కాబట్టి నిజమైన విశ్వాసం ఏం చేస్తుందంటే, శ్రమ యొక్క తీవ్రతను బట్టి దేవునికి ఇంకా త్వరగా ఇంకా దగ్గరగా వచ్చేటట్లు చేస్తుంది. You'll come faster to God, you'll cleave closer to God because of the gravity of the situation. శ్రమ యొక్క పరిస్థితి యొక్క తీవ్రత నిన్ను త్వరగా దేవుని దగ్గర తీసుకొస్తుంది, నిన్ను దేవునికి దగ్గరగా హత్తుకునేటట్లు చేస్తుంది, దేవుని నుంచి దూరంగా కాదు. నిజమైన విశ్వాసం లేనోళ్ళు దేవునికి శ్రమను బట్టి ఇంకా దూరం అయిపోతారు. నాకు భక్తి వచ్చి రాలేదండి, ప్రభు నమ్ముకున్నాను కానీ నా కష్టాలు పోలేదండి అందుకని వదిలేశానండి. వీళ్ళు వేరు లేని మొక్కలు అన్నమాట. మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా నాన్నగారు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం చెబుతూ అన్నారు, ఒకటే సూర్యరశ్మి చూడండి, ఒకటే సూర్యరశ్మి వేరున్న మొక్కనేమో ఇంకా బలపడేటట్లు చేస్తుంది, వేర్లేని మొక్కనేమో మాడిపోయేటట్టు చేస్తుంది. అదే ఎండ. అవును, ఒకే శ్రమ అవిశ్వాసులను దేవునికి దూరం చేస్తుంది, నకిలీ విశ్వాసులను, నిజమైన విశ్వాసులను ఇంకా దేవుని ఆశ్రయించేటట్టు, ఇంకా దేవునికి దగ్గరయ్యేటట్లు, ఇంకా పశ్చాత్తాపడి, ఇంకా సరి చేసుకుని, ఇంకా విశ్వాసం ధైర్యం తెచ్చుకుని, ఇంకా దేవుని ప్రేమిస్తూ, ఇంకా ఆయనకు దగ్గరయ్యేటట్లు చేస్తూ. కమ్ ఫాస్టర్ టు గాడ్ అండ్ క్లీవ్ క్లోజర్ టు గాడ్. నిజానికి దావీదు కూడా ఏం చేయాలి? యుద్ధం వచ్చినప్పుడు కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళాలి. ఈయన ఏం చేస్తున్నాడు? పారిపోయినా తన ఆయుధాలు ఏంటి చెప్పండి ఇక్కడ? విశ్వాసం, ప్రార్థన, నిరీక్షణ, నెమ్మది, ఓర్పు, ఇవండి ఆయుధాలు. ఇప్పుడు చెప్పండి, నిజానికి బిడ్డ ద్వారా వచ్చినటువంటి పోరాటంలో తను కత్తి తీసుకుని వెళితే పెద్ద సూర్యుడు అంటారా మీరు? లేకపోతే అలాంటి శ్రమలో సైతం ఓర్పుతో, సహనంతో, నిరీక్షణతో, ప్రార్థనతో తాను ఎదుర్కోవడం అనేది సురత్వం అంటారా? చెప్పండి. దీనికి ఎక్కువ ధైర్యం కావాలండి. దావీదు ఎదుర్కొన్నది ఓర్మితో, నిరీక్షణతో, కనిపెడుతూ, ప్రార్థనతో.
చేతిలో కత్తి కంటే నోటిలో ప్రార్థన బలమైంది. తోటి సైన్యంతో శారీరకంగా ముందుకు వెళ్ళడం కంటే మోకాళ్ళ మీద పోరాడడం బలమైంది. అందుకని ఒక ఆయన అంటాడు, నువ్వు కానీ దేవుని ఎదుట మోకరించి ప్రార్థించగలిగితే శత్రు ఎదుట బాగా నిలబడగలవు అంటాడు. నీకు శత్రు ఎదుట నిలబడే శక్తి ఇచ్చేది నీ మోకాళ్ళ మీద నువ్వు గడిపే ప్రార్థన. 56 కీర్తన 9:10 దావీదు రాసిందే, నా సంచారంలో నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. 9వ చూడండి, నేను మొర్రపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుని నా పక్షం ఉన్నాడని నాకు తెలియదు. శత్రువులు వెనుకకు తిరిగేది ఎప్పుడు? నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు. అంటే నువ్వు మొరపెట్టనంత వరకు శత్రువు నేనేం చేస్తూ ఉంటాడు? తరుముతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో శత్రువు వెను తిరుగుతాడు. ఇప్పుడు కుందేలు ఉందండి, అది తోడేలనో లేకపోతే కుక్కనో లేకపోతే పులినో ఎదుర్కోలేదు, కానీ దానికి వాళ్ళ తెలివిచ్చాడు దేవుడు. పరుగున వెళ్ళిపోయి బండ సందులో దూరిపోతుంది. దీనికి కనబడితేనే ఉంటుంది, కానీ బండనేం చేయలేక సిగ్గుపడిపోయి ఇలా వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ బయటకు వస్తుంది, తింటా ఉంటుంది, మళ్ళీ ఏదైనా రాగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ క్రూర జంతువు ఎప్పటి వరకు తరమగలదు? బండ సందును ఆశ్రయించకుండా ఇది పరుగు పెడుతున్నంతసేపు తరుముతుంది. ఎటు వెళ్తున్నా తరుముతానే ఉంటుంది. బండ సందులోకి వెళ్ళిపోయిన తర్వాత తరవడం ఆగిపోద్ది, శత్రువు వెనక్కి వెళ్ళిపోతాడు. నువ్వు దేవుని ఆశ్రయించినంత వరకు నిన్ను శత్రువు తరుముతాడు. నువ్వు దేవుని ఆశ్రయించగానే శత్రువుకి వెనుక తిరుగుతాడు అన్నమాట. నేను మొర్రపెట్టుద్దును నా శత్రువు వెనుకకు మళ్ళును వెనుకకు తిరుగును అంటున్నాడు. ఇదే దావీదు చేసింది. అప్పటి వరకు దావీదు తన ఇంటిలో ప్రార్థనకు ఒక చక్కని స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు అక్కడి నుంచి తరమబడ్డాడు, అడవిలో పరుగులు పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నీవు ప్రార్థన చేసుకున్న స్థలం నీకు దూరమైనప్పుడు ప్రతి స్థలమందు ప్రార్థన చేయొచ్చు. అడవిలో ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు వంట వండుతూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకోవడానికి నీకు సమయం లేదు లేదా స్థలం లేదు అని అనడం సాకే. పరుగులు పెడుతూ కూడా పారిపోతూ కూడా అరణ్యంలో సైతం తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రే ఎవ్రీవేర్. అందుకని ఏమంటాడు? ఎఫెసీ 6:18 చూడండి. అలాగే 1 తిమోతి 2:8, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. దేవుణ్ణి ప్రతి స్థలమందు కూడా ప్రార్థించవచ్చు. కష్టాలు నీ సంతోషాన్ని, నీ ధైర్యాన్ని, నిశ్చింతను కుదిపేయాలని చూస్తాయి. శత్రువు దేవుని మీదే నీకు అనుమానం వచ్చేటట్లు చేస్తాడు. నిజానికి కష్టాలన్నిటికంటే అతిపెద్ద కష్టం ఏంటో తెలుసా? దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను చెప్పేవారు అనేకులు అన్నాడు. ఇదే దావీదుకు యుద్ధం కంటే కూడా పెద్ద పోరాటంగా ఉంది. యేసుక్రీస్తు కూడా ఇదే ఎదుర్కొన్నాడు. నా దేవా నన్ను ఎలా చేయి విడిచావన్నాడు. అది నిజంగా సిలువు కంటే కూడా అది బాధాకరంగా ఉంది. ఆయన దేవుడు విడిచిపెట్టడం కంటే బాధాకరమైంది మరొకటి ఉండదు. దేవుని దగ్గర నుంచి సహాయం రాదు నీకు అని శత్రువు చెప్పడం, అది మన ఏకైక నిరీక్షణకే, దాని మీదే మనకు నిరాశ కలిగేటట్లు చేయడం అన్నమాట. కాబట్టి ఒక విషయం గమనించండి, దేవుని మీద మనకు సంశయం పుట్టించేది ఎవరు? సాతానే. ఇది నిజమా అంటున్నాడు. దేవుని మీద, ఆయన ఏర్పాటు మీద, ఆయన వాగ్దానాల మీద, ఆయన బలం మీద, ఆయన ప్రేమ మీద సంశయం పుట్టించేది కేవలం సైతానే. నీకు నిరుత్సాహం భక్తిలో తీసుకొచ్చేది ఎప్పుడు సైతానే. ఆల్ డిస్కరేజ్మెంట్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. నీ నిరాశ శత్రువు వల్లే వచ్చేది, నీ అల్ప విశ్వాసం శత్రువు వల్లే వచ్చేది, దేవుని మీద నీకున్న అనుమానాలన్నీ శత్రువు తీసుకొచ్చేవే. అది నువ్వు గుర్తిస్తే, ఓహో ఈ శత్రువు తీసుకొచ్చిందా, అయితే ఇది నాది కాదు,
నేను దీన్ని అంగీకరించను అనేది శత్రువు ద్వారా జరిగే పోరాటం అని గుర్తించి వాడిని ఎదుర్కోగలం. ఇక్కడ చూడండి దేవుని గురించి ఏం మాట్లాడుతారు. యెహోవా నీవే నాకు కేడెము అంటున్నాడు. కేడెం ఒక పెద్ద అంటే రాగితో కానీ ఇత్తడితో కానీ కొన్నిసార్లు బంగారంతో కానీ చేసిన పళ్ళెం లాంటి దానికి హ్యాండిల్ ఉంటుంది. దాన్ని ఇలా పట్టుకుంటారు. కత్తితో ఎవరన్నా శత్రువు దాడి చేయడానికి చూస్తే దాన్ని అడ్డు పెట్టుకుని కాపాడబడతారు. బాణాలు విసిరినప్పుడు దీన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకుంటారు. కేడెం భద్రతనిచ్చేది. కాబట్టి భక్తుడు అన్నాడు, దేవా నీవే ఈ యుద్ధంలో నాకు భద్రత ఇచ్చేది. ఇంకేమంటున్నాడు, నీవే నాకు అతిశయాస్పదం. అతిశయాస్పదం అంటే మహిమ అని అర్థం, ఘనత అని అర్థం. అతిశయించదగిన, గర్వించదగిన, గౌరవం, ఇది దీని అర్థం. ఇప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి? తల దించుకునేటట్లుగా ఉంది. కానీ ఏమంటున్నాడు, నా తల ఎత్తువాడవు నువ్వు అంటున్నాడు. ఇప్పుడు అవమానంతో పరుగులు పెడుతున్నాడు. దేవుడు తనకు మరి తిరిగి ఘనతనిస్తాడంటున్నాడు. కేడెం వలె భద్రత ఇస్తాడు. అతిశాస్పదంగా తలపైకి ఎత్తి మరి తిరిగి పోగొట్టుకున్న సింహాసనాన్ని ఇచ్చి పొందుతున్న అవమానానికి బదులు గౌరవాన్ని తిరిగి దేవుడు ఇస్తాడంటున్నాడు. ఆయన నా తలపైకి ఎత్తుతాడు. ఆయన నన్ను మహిమపరుస్తాడు. ఆయన నాకు అతిశాస్పదంగా ఉన్నాడు. ఆయనే నా మహిమ, ఆయనలోనే నాకు మహిమ అంటున్నాడు. ఇంకో మాట చూడండి ఏమన్నాడు 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారం. అంటే నన్ను విడిపిస్తాడు, నాకు ఆయన సహాయంగా ఉంటాడు, నన్ను విడిచిపెట్టాడు. కాబట్టి తిరిగి నాకు సంతోషాన్ని, విడుదలను ఆయన ఇస్తాడు. ఈ రీతిగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. దేవుడే మన ఆధారం, దేవుడే మన కేడెం, దేవుడే మన తలపైకి ఎత్తేవాడు, ఆయనే మనకు అతిశయాస్పదం. కాబట్టి ఇప్పుడున్న అవమానం ఎల్లప్పుడూ ఉండదు, ఇప్పుడున్న ఆపదలు ఎల్లప్పుడూ ఉండవు. ఇప్పుడు తరుముతున్న శత్రు పోరాటాలు, కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు శాశ్వతంగా తరం. యెహోవా నాకు ఆధారం అంటున్నాడు. చూడండి, చూడ్డానికేమో దేవుడు వదిలేశాడు అన్నట్టుంది. పాపం చేసింది వాస్తవమే, దేవుడు శిక్షిస్తాడన్నది వాస్తవమే, తరం పడటం కూడా శిక్షలో భాగమే. కానీ దేవుడు ప్రేమ గలవాడు. మళ్ళా దావీదుకు సింహాసనం ఇచ్చాడా లేదా? మరి తిరిగి సింహాసనం, కిరీటం, ఘనత ఇవన్నీ దొరికినాయా లేదా? దావీదు నిండు వృద్ధాప్యంలో సింహాసనాన్ని తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించి నిద్రించాడను. తన యుద్ధంలో చంపబడ్డం కాదు, దేవుడు విడిచిపెట్టేసిన సౌలు వలె భ్రష్టుడైపోవడం కాదు. సౌలు అంతా ఎంత దారుణంగా ఉంది చూడండి. ఫిలిష్తీయులు తరుముతుంటే తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు. ఇక ఎవడో వచ్చి తలకాయలు తీసుకొచ్చి దావీదు దగ్గరికి అప్పగించాడు. ఈ శరీరాలనేమో గోడకి ఎలాంటి తీశారు. ఎంత అవమానం, ఎంత అవమానం. అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగలేదన్నమాట. దావీదు సంగతి దేవుడు మరి తిరిగి సమకూర్చాడు. దేవుడు మరి తిరిగి తనకు కేడంగా ఉన్నాడు, ఆధారంగా ఉన్నాడు, తలపైకెత్తాడు, అత్యాస్పదంగా ఉన్నాడు. దేవుడు క్షమించేవాడు, దేవుడు చేర్చుకునేవాడు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ జరగదని వాళ్ళన్న మాట అబద్ధం. దేవుడు ప్రేమించాడు అంటే శాశ్వతంగా ప్రేమిస్తాడు. దేవుడు రక్షించాడు అంటే శాశ్వతంగా రక్షిస్తాడు. దేవుని ఏర్పాటు ఎప్పటికీ తప్పిపోదు. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ ఎడబాపులేరు. మీకు సంగతి తెలుసా? 8వ అధ్యాయం రోమా పత్రిక అంతా దేవుడు మనకు ఏమేం చేస్తాడో వాగ్దానాలతో కూడింది. ఒక సంగతి తెలుసా మీకు? 8వ అధ్యాయంలో ఒక్క ఆజ్ఞ కూడా లేదు. ఇంపరేటివ్ అంటాం, అలా చేయండి, ఇలా చేయండి అన్న ఒక్క మాట కూడా లేదు. ఆదరణ అధ్యాయం 8వ అధ్యాయం, రక్షణ నిశ్చయితనిచ్చే అధ్యాయం 8వ అధ్యాయం. కాబట్టి చూడండి, దేవుడు మనతో ఇలా అంటున్నట్టు, క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు అంటే, నా కుమారుని నమ్మారు, మీకు శిక్షా విధి లేదు అంటున్నాడు. క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మక నియమం, పాపమరణం నియమం నన్ను విడిపించను. ఇదిగో ఆత్మ యొక్క నియమం బట్టి నిన్ను పాపం చేయడం వల్ల చచ్చిపోతావు అనే నియమం నుంచి విడిపించాను. ధర్మశాస్త్రం దేని చేయలేకపోయిందో నేను నా కుమారుని మీద నీ పాపాన్ని మోపి నిన్ను ఆ శిక్షను విధించడం ద్వారా నేను విడిపిస్తున్నాను. ఇలా చెబుతూ అంటున్నాడు.
నువ్వు చంపలేని పాపాన్ని నా ఆత్మ ద్వారా నీలో చంపుతున్నాను. 13వ వచనం. అయోమయ స్థితిలో నువ్వు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో 14వ వచనం ప్రకారం నా ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తాను. అంతేకాదు, ఇక 26వ వచనం చూస్తే ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియని నీకు నా ఆత్మ ద్వారా ప్రార్థన ఎలా చేయాలో నా ఆత్మ ద్వారా ప్రార్థన చేయిస్తాను. అంతేకాదు 28-30 వచనాలు చూస్తే నీ కోసం అన్ని పరిస్థితుల్ని మేలుగా నేను మారుస్తున్నాను. నేను తరుముతున్న కష్టాలు, నేను శోధిస్తున్న శత్రువు, నేను నిందిస్తున్న శత్రువులు, ఇవన్నీ కూడా నేను తప్పించడమే కాదు, ఇవి నీకు మేలుగా మార్చేస్తున్నాను అంటున్నాడు. అంతేకాదు, నిన్ను శాశ్వతంగా నేను ముద్రించాను, నిన్ను నిర్ణయించాను, నిన్ను పిలిచాను, నిన్ను నీతిమంతునిగా చేశాను, మహిమపరిచాను. ఇక నన్ను మించి నేను శిక్షించగలను నీ శత్రువు ఇంకెవరు లేరు. నేను శిక్షించగలిగింది క్రీస్తే. ఆయన నీ కోసం ప్రాణం పెట్టి రక్షించాడు కాబట్టి ఆయన నిన్ను శిక్షించాడు. ఆయన తిరిగి లేచాడు, పరిపాలిస్తూ ఉన్నాడు, నీ కోసం విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. నా ప్రేమ నుంచి నిన్నేది ఎడబాపలేదు. ఇదండి వాగ్దానాలతో కూడిందండి 8వ అధ్యాయం. దావీదు వలె మనం కూడా మన పాపాన్ని బట్టి శిక్ష వచ్చినా, లేకపోతే శత్రువుని బట్టి శ్రమలు వచ్చినా, ఒకవేళ ఎంత నీతిగా బ్రతుకుతున్నా యోబులాగా కష్టాలు ఇంకా మేలిం బంగారంగా చేయబడ్డానికి దేవుడు ఒప్పుకున్నా ధైర్యం తెచ్చుకోవచ్చు. దేవుని శాశ్వతమైన ప్రేమను బట్టి ఆయన విడిచిపెట్టాడు. 4వ వచనంలో నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమును నాకు ఉత్తరం ఇచ్చి, ఈ కనెక్షన్ ఎప్పుడు పోదు, ఈ నెట్వర్క్ ఎప్పుడు పోదు. ఒకసారి ఫోన్ చేయాలంటే నెట్వర్క్ ఉండదు. అయితే మనకు ఉండదో, లేకపోతే మనం చేస్తానటువంటి వాళ్ళకి ఉండకపోవచ్చు. అవుట్ ఆఫ్ కవరేజ్, నాట్ అవైలబుల్, స్విచ్డ్ ఆఫ్. ఈ సమస్యలు దేవునితో విశ్వాసకి ఎప్పటికీ ఉండవు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన వైపు చూడవచ్చు. అన్ని ద్వారాలు మూయబడినా పై ద్వారం ఎప్పుడు తెరిచే ఉంటుంది. దేవుని మీద ఆధారపడదాం. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు కేడం, దేవుడే మనకు అత్యాస్పదం, దేవుడు మన తల ఎత్తేవాడు, దేవుడే మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. ఆలకిస్తాడు. జవాబు, ఉత్తరం అంటే తిరుగుటపా అన్నమాట. ఇదివరకు తెలుసా మీకు? ఈ రోజుల్లో వాళ్ళకి తెలియదు కానీ రిప్లై కార్డ్ అని రాసేవాళ్ళం. రిప్లై కార్డ్ అంటే 2 కార్డులు కలిపి ఉంటాయి. ఒకటేమో వాళ్ళకి రాస్తాం, వేరే ఖాళీ కార్డు మీద మన అడ్రస్ రాసి మళ్ళీ రాస్తాం. సో అవతరాలు చదువుకుంటారు మన ఉత్తరం. మళ్ళీ వాళ్ళకి ఖర్చు లేకుండా, అడ్రస్ తెలియదు అనేది సమస్య లేకుండా, రాయాలనేది సమస్య కూడా లేకుండా, మనం పంపిన కార్డు మీదే మనకి చెప్పాలనుకున్నది చెప్పి మళ్ళీ పోస్ట్ చేస్తే వాళ్ళకు ఉచితం అవుతుంది, మనకు మళ్ళీ తిరుగుటపా వస్తుంది. మనుషులే మనం రిప్లై కార్డుతో రాస్తే పంపిస్తున్నారే మన ప్రియులు, మనం అంటే కాస్త శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు. దేవుడు వాగ్దానం చేశాడే, ఆయన మనకు ఉత్తరం ఇవ్వడా? కాబట్టి శ్రమలో ఏం చేయాలి? శత్రువు నిందిస్తున్నప్పుడు ఏం చేయాలి? సైతాను మన పాపాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన. 5వ వచనం నాకు భలే ఇష్టం. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు. నిజమైన విశ్వాసం ఏంటో తెలుసా? తరుముతున్న కష్టాల్లో ప్రశాంతంగా ఉండడం. ఇదేనండి నిజమైన విశ్వాసం అంటే. దేవునిలో విశ్రాంతి, రెస్ట్ ఇన్ గాడ్. దేవునిలో నెమ్మదిగా ఉండడం. చుట్టూరు తుఫాను, ప్రభు నిద్రపోతున్నాడు. శిష్యులు కంగారు పడిపోయి మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నారు. అని ఏం పట్టించుకున్నట్టు అనుకుంటున్నారు వాళ్ళు. లేదా దానికి మునిగిపోతే ముందు ఎవరికి మునిగిపోతారు? పడుకున్న వాళ్ళ, లేకపోతే పడవలా నించున్న వాళ్ళ? అంటే ప్రభువునే ముంచేస్తాయా ఇవి? ఎంత అవివేకం కదా. ఆయన దోనిలో ఉంటే వీళ్ళు ఎంత చిందులేయాల్సిన అవసరం ఏముంది? అవివేకం కదా. చాలాసార్లు అనవసరంగా భయపడుతూ ఉంటారు. అనవసరంగా భయపడడం, చింతపడడం అంట చేయని అప్పుకు వడ్డీ కట్టడం అంట. మనం భయపడే దాదాపు 90% జరగవట అసలు. అంటే ఊహించుకుని భయపడ్డం అన్నమాట. వర్షం వచ్చింది, తాటాకి ఇంట్లో
ఆ తాటేకుల నుంచి నీళ్లు కూడా పడుతున్నాయి, బుడగలు వస్తున్నాయి, కొంచెం చీకటిగా ఉంది. ఆ నీళ్లు పెరిగిపోయేటప్పటికి ఆ ఇంటి ఆవరణంలో ఒక తాడు చూసి ఇంకేముంది పాము అని కంగారు పడిపోయి జారిపోయి దాంట్లో పడిపోయాడు. ఇంకా చూడండి, భయం, కంగారు. మన కంగారు అనవసరమైందే. భక్తుడు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. ఎందుకు? యెహోవా నాకు ఆధారం. ఆయన నాకు ఆధారంగా ఉండి వీళ్ళందరూ నన్ను ఏం చేయగలరు? కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు. ఈ 3 జరగండి సాధారణంగా. నేను 10,000 మంది దండెత్తి నేను తరుముతున్నారు, నువ్వు పడుకుంటావా? పడుకుంటే నిద్ర పడద్దా? ఒకళ్ళు నిద్ర పడితే తరుముతున్న వాళ్ళు నేను చంపకుండా ఉంటారా? తరిమేదే చంపడానికి, అందులో నేను నిద్రపోతుంటే ఇంకా ఈజీ కదా. కానీ భక్తుడు అంటున్నాడు, నేను పడుకుంటాను, నిద్ర కూడా పడుతుంది, దేవుడు నన్ను కాపాడుతాడు కాబట్టి మేల్కొంటాను కూడా. వాడు ఏం చేయలేడు నన్ను. నా ఆధారం ప్రభు. ఇప్పుడు నా చుట్టూ ఉండే సైనికులు నా ఆధారం అంటే ఏమో వాళ్ళని కూడా కొట్టేయచ్చు శత్రువు. నా ఆధారం దేవుడు. కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటున్నాడు. ఇదండి నిరీక్షణ, ఇదండి విశ్వాసం. అంటే మనందరి పేరు విశ్వాసులే, కానీ అది ఒకటే కొద్దుగా ఉంది. పేరు మార్చుకుంటే మంచిది, ముందు ఆ పెట్టుకుంటే మంచిది, లేదా కనీసం అల్ప అని పెట్టుకున్నా కొంచెం న్యాయం అవుద్దేమో. కంగారు పడుతున్న శిష్యులను చూసి ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకను నమ్మకం ఉన్నారా? మీరు ఇంకను గ్రహింపకున్నారా? ఒకవేళ దేవుడు ఇదే ప్రశ్న మనతోనూ అడుగుతున్నాడేమో. దేవుడే మన ఆధారంగా ఉంటే 10,000 మంది దండెత్తి ఒక్కడి మీదకి వచ్చి మోహరించేశారట. భయపడక్కల. దేవుని సెలవులు ఎంత తల వెంట్రుకలో ఒకటే రాలదు, ఇంకేం చేయగలరాలు? శత్రువు ఏమీ చేయలేడు. ఒకవేళ నువ్వు పాపమే చేసి శిక్ష భరిస్తున్నా దేవుడే నీకు ఆ టైంలో కూడా ఆధారం. క్షమించాల్సింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి ఏ పరిస్థితి వల్ల నీకు కష్టాలు వచ్చినా సరే దేవుని వైపే నువ్వు చూడాలి, ఆయనే ఆధారంగా ఎంచుకోవాలి. పండుకోవాలి, నిద్రపోవాలి, ఆయన మేల్కొలుపుతాడు. ఏ కష్టం లేకుండా తిరిగి నిన్ను లేపుతాడు. కాబట్టి ఏమంటారు మీరు కూడా? యెహోవా నాకు ఆధారం, నేను భయపడను. ఇది కానీ మీరు మనసారా పలకగలిగితే మీరు ధన్యులు. కష్టాలు అందరికీ వస్తాయి, నిందలు అందరికీ వస్తాయి, పాపం అందరూ చేస్తారు, శిక్ష అందరి మీదకి వస్తుంది. అది దేవుడు ప్రేమ గలవాడు, ఆయన ఆధారం. మళ్ళీ తిరిగి మేల్కొలుపుతాడు. 2వ వచనంలో శత్రువులు దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని చెప్తున్నారు. వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? 7వ వచనంలో, యెహోవా లేము నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. దవడ ఎముక మీద కొట్టేటప్పటికి ఏమైపోయింది? పళ్ళు ఇరిగిపోయినాయి అంట. ఇప్పుడు పళ్ళు ఇరిగిపోయి అంత గట్టిగా కొట్టేటప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఇడు దావీదుని అంటాడా లేకపోతే మూలుగడం సరిపోద్దా? ఇక్కడ సీన్ ఎలా ఉందంటే, మురుగుతూ వచ్చినోడు మూలుగుతూ వెళ్తున్నాడు, విరగొట్టేశాడు. మనల్ని నిలబెడతాడు, మనల్ని తరుముతున్న శత్రువుల్ని ఓడిస్తాడు. మనల్ని రక్షించడమే కాదు, శత్రువు దవడ మీద కొట్టి వాడి పళ్ళు విరగొడతాడంట. అంటే ఎంత గట్టిగా కొడితే పళ్ళు ఇరుగుతాయో ఆలోచించండి. మళ్ళా దేవుని బిడ్డల జోలికి రాకుండా, దేవుని బిడ్డలను నిందించకుండా, వాళ్ళ విశ్వాసాన్ని బలహీనపరచకుండా, దేవుని మీదే అనుమానం వచ్చేటట్లు వాడు వాక్కుండా మళ్ళా లేవనెత్తాడు అనమాట దేవుడు. రక్షణ యెహోవాది. మనుషులదైతే వాళ్ళు ఒకవేళ మన మీద పక్షపాతం చూపించవచ్చు, లేకపోతే మనం పడిపోయినప్పుడు సరేలే ఇది న్యాయమైన అనుకోవచ్చేమో. కానీ దేవుడు రక్షించేవాడు. రక్షణ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయనదే. ఆయన రక్షిస్తాడు. మరి తిరిగి దావీదును రాజుగా చేశాడు. ఆయన ప్రజల మీదకి మరి తిరిగి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనల్ని లేవనెత్తుతాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులను ఏం చేయాలి? దేవుడే ఆధారం, దేవుడే నాకు కేడం, దేవుడే నాకు అత్యాస్పదం, నా తల ఎత్తువాడు ఆయనే అని చెప్పి ఆయన మీద ఆధారపడుతూ నీవే 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 అని ఆయన మీద ఆధారపడుతూ
నిరీక్షణతో ఎదురు చూద్దాం, ప్రార్థనతో మన సమస్యను అప్పగించుకుందాం, నెమ్మదిగా పండుకొని నిద్రపోదాం, నిశ్చింతగా ఉందాం. ఇదే శత్రువు సిగ్గుపడడానికి, దేవుడు మహిమ పొందడానికి, మనం మేలు పొందడానికి మార్గం. దీనికి భిన్నంగా మీరు ఒకవేళ దావీదు కత్తి తీసుకుని వెళ్ళిపోయి ప్రార్థన చేయడం, పాటలు కట్టడం, దేవుని మీద ఆధారపడి అంతా మానేసి సొంత ప్రయత్నాలు చేశాడు అనుకోండి, తన చేతులతోనే తన కుమారుని చంపుకోవాల్సి వచ్చినేమో. ఏం చేస్తాడు ఎదురొస్తే? ఎంత దారుణంగా ఉన్నో పరిస్థితి ఆలోచించండి. దేవుని మీద ఆధారపడడం అంత ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. సహనంతో దేవుడు విడుదల ఇచ్చే వరకు కనిపెట్టడం కంటే శ్రేష్టమైన మరొకటి లేదు. అందుకే అంటాడు 41వ కీర్తన 1వ వచనంలో, జిగటగల దొంగ ఊబిలో తను ఉన్నప్పుడు మొరపెట్టాడు, సహనంతో దేవుని కోసం కనిపెట్టాడట. దేవుడు తనను ఊబిలోంచి పైకి తీసి బండ మీద తన కాళ్ళు మోపి తన నోట స్తోత్రరూపమగు కృత గీతాన్ని ఉంచాడు. ఊబిలో ఉన్నప్పుడు అరుపులు, కేకలు, పైకి వచ్చాక స్తుతి, పాట, ఆరాధన. కానీ మునిగిపోతున్నప్పుడు ప్రయత్నం చేసే కొద్దీ ఇంకేం చేస్తాం? కంగారు పడే కొద్దీ ఊబిలో ఇంకా కూరుకుపోతాం. కాబట్టి ఏం చేశాడట? మొరపెట్టి సహనంతో కనిపెట్టాడట. ఇంకేం కదిలినా ఇంకా దిగిపోతాడు కిందకి. కాబట్టి దేవుడు ఇచ్చే విడుదల కోసం సహనంతో కనిపెట్టడం మంచిది. మనం కనిపెడతాం, కానీ కొద్దిసేపటికి అసహనం పాలవుతాం. కానీ ఏం అవసరం? సహనంతో కనిపెట్టడం అవసరం. ఇది ఒకటే మార్గం ఊబిలో దిగిపోకుండా పైకి రావడానికి. నాతో చెప్పండి అందరూ, రక్షణ యెహోవాది. ఇది కానీ మీకు అర్థమైతే ఆయన వైపే చూస్తారు, ఇంకెవరి వైపు చూడరు. ఇది కానీ మీకు అర్థమైతే ఆయన నమ్మదగిన వాడు, ఆయన తప్పక రక్షిస్తాడు, ఈ కష్టం నన్ను ముంచలేదు అని ధైర్యం తెచ్చుకుంటారు. రక్షణ యెహోవాది అని అన్నప్పుడు సూర్యుని పెద్దగా గుర్తిస్తావు. నువ్వు ఏ చెట్టు కింద ఉన్నావో ఆ చెట్టు నీకు పెద్దగా అనిపించదు. దీనికంటే మించిన వాడు దేవుడని ధైర్యం తెచ్చుకుంటావు. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినాను, నేను భయపడను. చెప్పండి అందరూ, నేను భయపడను. చెప్పండి, ఎవరికి వాళ్ళు చెప్పండి, మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి. ఈ మాట సైతానికి చెప్పండి, ఈ మాట అన్యులకు చెప్పండి, ఈ మాట మీకు మీరు చెప్పుకోండి, నేను భయపడను. ఏంటి మన ధైర్యం? బ్యాంకులో డిపాజిట్ ఉందనా? లేకపోతే పంట బాగానే పండుతుందనా? కాదు, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకు నిద్రపోయి మేలుకుంటాను, 10,000 మంది నా మీద మోహరించు, నేను భయపడను. యెహోవా నాకు ఆధారం కావున నేను భయపడను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. మమ్మల్ని శత్రువు చులకనగా ఎంచుతూ ఉన్నాడు, భయపెట్టడానికి చూస్తున్నాడు. వాడు కట్టివేయబడిన కుక్క, వాడు రాగలిగింది ఆ గొలుసు రానిచ్చే వరకే. మీరు ఎంతవరకు ఒప్పుకుంటారో అంతవరకు వాడు రాగలడు. వాడు మమ్మల్ని ఏమీ చేయలేడు. 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించిన, చుట్టుముట్టిన మేము భయపడక్కర్లేదు. మీరు మా ఆధారం, మా కేడం, మా తల పైకెత్తేవాడు, మా అతిశయ ఆస్పదం. తప్పు చేసినా శిక్షిస్తూ ఉన్నా తిరిగి క్షమించి లేవనెత్తేవాడు మీరే. మీకు వందనాలు. ఇదిగో మీకు మాట ఇస్తున్నా, మేము భయపడము అని. మిమ్మల్ని ఆధారంగా చేసుకుని మీలో విశ్రమిస్తామని మాట ఇస్తూ ఉన్నాం. రక్షణ మీది అని ఒప్పుకుంటున్నాం. శత్రువు అతిశయించలేడు, వాడు సిగ్గుపడతాడు. మేము కింద పడ్డా లేస్తాం, చీకట్లో ఉన్న మీరు మాకు వెలుగుగా ఉంటారు. మీ కోపాగ్నిని సహిస్తాం, తిరిగి మమ్మల్ని మీరు వెలుగులోనికి తెస్తారు. మీకోసమే కనిపెట్టుకుంటాం, మీ మీదే ఆధారపడతాం, మీకే ప్రార్థిస్తాం, మీరే ఆధారంగా ఎంచుకుంటాం, మీలోనే విశ్రమిస్తాం, మీ అందే నిశ్చింతగా ఉంటాం. మాకు సహాయం చేయండి. మా అల్ప విశ్వాసాన్ని, మా అనవసరమైన భయాల్ని, మా తొందరని, మా కంగారుని పోగొట్టండి ప్రభువా.
ఈ చెలరేగుతున్న అంతరంగంలో చెలరేగుతున్న ఈ కెరటాలను, ఈ తుఫానును నిమ్మలపరచండి. బలలో యోగ్యంగా పాలు పొందడానికి మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.